ఇప్పుడు చూడండి, గర్ల్స్ తోలుతాం, మనం 2:30 మనం ఎవడో వేస్తుంటే మనం అది తీసుకుంటుంటే కోడిగుడ్లు తింటారు, మరి ఇసుక దంతాలు చేస్తూ ఉన్నారు, తర్వాత రియల్ ఎస్టేట్లో చూస్తూ ఉన్నారు, ఎన్ని చేసే డబ్బులు ఇవ్వాలా, తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులు ఇవ్వాలా, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాలా, ఇంకా బ్రాంతి షాప్లో ఇవ్వాలా, అన్ని రకాలుగా నీళ్ళు అమ్మేవాడు దుడ్లు ఇవ్వాలా, ఏ రకంగా చూసి ఇంత వసూలు చేసి మళ్ళీ పైన ఎక్కడైనా ప్రోగ్రామ్ వస్తే డబ్బులు ఇవ్వాలా. మరి ఇవన్నీ ఇప్పుడు ఉండే చాలా మంది చూస్తూ ఉంటాను నేను, వాళ్ళు ఎందుకు ఆలోచన చేయడం మీద అర్థం కాలే. అంటే కొంతమంది బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, అదే మిగతా రమేష్ వాళ్ళు మాట్లాడతారు, స్వేచ్ఛ వచ్చిందంట. స్వేచ్ఛ అంటే మన పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ ఒకరు అన్యాయం చేసినామా? ఆయన ఒక పెద్ద మనిషిగా ఉన్నత కుటుంబంలో పుట్టి ఆయన బీజేపీ పరంగా మీదని చెప్పుకోవాలి. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చిందనేది ఆ రోజుల్లో మాట్లాడతామంటే బాధపడ్డా. స్వేచ్ఛ అనేది అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, పోయింది. ఎందుకంటే ఈ రకంగా దౌర్జన్యాలు కబ్జాలు వాళ్ళు చేస్తా ఉంటే మన మీద కృష్ణమ్మ అబ్బో చిట్టా చెప్తారంటే ఏ చెప్తారు? చిట్టా పోయినా చిట్టాలే పిట్టాలేదు, ఇట్లా ఎన్నో రకాలుగా అబద్ధాన్ని ఊరంతా ప్రచారం చేశాక మనకు ఏమంటారు టీ తాగేటుంటే మాట్లాడేది. వీళ్ళంతా కూడా ఏ పనులు పొద్దున్న లేసి టీ తాగే పోతారు, 6 గంటలు లేస్తారు, 4:30 టీ ఓపెన్ అవుతుంది, వాళ్ళు పోతారు మాట్లాడతారు. ఎంత అన్యాయంగా మాట్లాడుతుంటే నిజాలు మాట్లాడండి, అబద్ధాలు కూడా చెప్పొద్దండి, నిజాలు మాట్లాడండి, తప్పు చేస్తే మాట్లాడండి. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే నా దగ్గర పిలుచుకోరండి, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి పిలుచుకోరండి అని చెప్పి చెప్పినాం. ఏదన్నా రికార్డెడ్గా చూస్తాం, మీ అడ్వకేట్ మా అడ్వకేట్లు పెట్టి ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఆ న్యాయం చేస్తామని కూడా చెప్పినాం. అయినా ఇస్తారు వాళ్ళు. మళ్ళీ పొద్దున్న లేస్తే రాత్రంతా రామాయణం వింటారు, పొద్దున్న లేసి సీతారాముకి ఏం కావాలనుకుంటారు, అన్నీ చూస్తారు. మళ్ళీ పొద్దున్న సీత వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఎవరికంటే మీకే న్యాయం చేయలేకపోయాము, మేమేం అన్యాయం చేసాక అవుతుందా? మీకే న్యాయం చేయలేదు ఆ రోజుల్లో. వాస్తవం చెప్పాలంటే మన మీరు ఏదైనా చేసుకుంటామంటే కూడా